ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని సంఘమా, క్రీస్తు యేసు ఉన్నతమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియచేయచ్చు. నేటి బైబిల్ స్టడీకి సంఘపక్షంగా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, పరిశుద్ధుడగు దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా ప్రభ, మీ ఘనమైన నమ్మదగిన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. గత బైబిల్ స్టడీ నుండి నేటి వరకు మీరు మమ్మల్ని కాపాడి సంరక్షించి క్షేమనిచ్చి ఆయుష్ ఆరోగ్యములతో నింపినందుకు మీకు వందనాలు. ఈ ప్రత్యేక దినాల్లో ప్రభా, ప్రాముఖ్యంగా మేము మీ సన్నిధానంలో సహవాసంగా కూడుకునే ఈ సమయం మాకు లేకపోయినను తండ్రి, ఈ ఆన్లైన్ ద్వారా మేమందరం మా గృహాల్లో ఉండి మిమ్మల్ని మేము స్తుతించి గణపరచగలిగిన ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ బైబిల్ స్టడీలో పాల్గొనుచున్న సంఘం అంతటిని దీవించి ఆశీర్వదించమని, మీ పక్షంగా నిలబడుచున్నాను మీ సిలువు చాటును మరుగుపరచుకోమని కోరుతూ, సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో క్వైర్ వారు వచ్చి పాటలలో మనల్ని నడిపిస్తారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నారు. హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని నామంలో వందనాలు. కల్వరి స్తుతి గీతాల నుంచి 470వ పాట సర్వాధికారి అనే పాట పాడుకుందాం. సర్వాధికారి పరమోపకారి ప్రభువని చాటెదను, జయ జయనాదం శ్రీ యేసుగానం స్వరమెత్తి పాడెదను. హల్లెలూయా జయ జయనాదం శ్రీ యేసుగానం స్వరమెత్తి పాడెదను. కష్టాలలో ఎలు కన్నీటి తావులు కీర్తించి పాడెదను, నష్టాల ఊబిలో నన్నాదుకొనిన నామమును స్తుతింతును. హల్లెలూయా కష్టాలలో ఎలు కన్నీటి తావులు కీర్తించి పాడెదను, నష్టాల ఊబిలో నన్నాదుకొనిన నామమును స్తుతింతును. నా పాప భారము తొలగించినాడు నావాడు నజరేయుడు, నా ఊపిరైన నా కాపరైన నా యేసు భగవానుడు. హల్లెలూయా నా పాప భారము తొలగించినాడు నావాడు నజరేయుడు, నా ఊపిరైన నా కాపరైన నా యేసు భగవానుడు. ఈ మంచి నాలో లేకున్న వేళ నన్నెంతో ప్రేమించెను, ప్రేమించినాకై మరణించే యేసు మృతి గెలిచి లేచెను. హల్లెలూయా ఈ మంచిలానో లేకున్న వేళ నన్నెంతో ప్రేమించెను, ప్రేమించినాకై మరణించే యేసు మృతి గెలిచి లేచెను. దివి నుండి భువికి దిగి వచ్చి యేసు నన్నెంతో దీవించెను, భువి నుండి దివికి వెళ్ళిన యేసు త్వరలోనే ఎత్తించెను. దివి నుండి భువికి దిగి వచ్చి యేసు నన్నెంతో దీవించెను, భువి నుండి దివికి వెళ్ళిన యేసు త్వరలోనే ఎత్తించెను. సర్వాధికారి పరమోపకారి ప్రభువని చాటెదను, జయ జయనాదం శ్రీ యేసుగానం స్వరమెత్తి పాడెదను. హల్లెలూయా జయ జయనాదం శ్రీ యేసుగానం స్వరమెత్తి పాడెదను. హల్లెలూయా. అలాగే కల్వరి స్తుతి గీతం నుంచి 515వ పాట పాడుకుందాం.
నిజమైన దేవుడు ఎన్నడూ విడువడు, చేపట్టి నడుపును గాఢాంధకారములో. హల్లెలూయా 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 హల్లెలూయా. నిజమైన దేవుడు ఎన్నడూ విడువడు, చేపట్టి నడుపును గాఢాంధకారములో. సంతోషమైన దుఃఖమే అయినా, క్షేమమే అయినా క్షామమే అయినా, సంతోషమైన దుఃఖమే అయినా, క్షేమమే అయినా క్షామమే అయినా, మరువని దేవుడు బహు మంచి యేసయ్యా. మరువని దేవుడు బహు మంచి యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒంటరి బ్రతుకులు ఇమ్మానుయేలు, వ్యాధి వేదనలో యెహోవా రాఫా. ఒంటరి బ్రతుకులు ఇమ్మానుయేలు, వ్యాధి వేదనలో యెహోవా రాఫా. స్వస్థపరచునేసు పంచగాయాల రుధిరంబుతో, స్వస్థపరచునేసు పంచగాయాల రుధిరంబుతో. హల్లెలూయా 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 హల్లెలూయా. మూడైన బ్రతుకును చిగురింపజేసి, నిరాశ బ్రతుకులు నిరీక్షనిచ్చి, మూడైన బ్రతుకును చిగురింపజేసి, నిరాశ బ్రతుకులు నిరీక్షనిచ్చి, కలుషమూలించకనే కృపతో రక్షించును. కలుషమూలించకనే కృపతో రక్షించును. హల్లెలూయా 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 హల్లెలూయా. పర్యాయము ప్రభు అయిన క్రీస్తు యేసు పేరట మీ అందరికీ శుభాలు తెలియచేయుచుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి నేటి బైబిల్ స్టడీలో మనం పాల్గొని దేవుని వాక్యమును ధ్యానం చేయగలిగిన ఈ గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చినందుకు మనందరి పక్షాన త్రియేక దేవుని నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రియులారా, నేడు మనము అధ్యయనం చేయబోయే భాగము అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంను మనం ధ్యానం చేయబోతుంటున్నాం. గత అధ్యాయములో పౌలు గారు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి ఒక చెడును గూర్చి ఆయన మాట్లాడాడు. జారత్వం అనే ఆ చెడును, పులిపిండిని తీసి పారవేయాలని పౌలు వారిని హెచ్చరిక చేసినట్లుగా మనం చూస్తాం. తిరిగి 6వ అధ్యాయంలో మరొక అంశాన్ని, ఈ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి చెడులు అనేకమైనటువంటి విషయాలు, సంఘ
సమైక్యతకు అడ్డుగా ఉండేటువంటి ఈ పాపాలు దేవుని దృష్టిలో విశ్వాసుల యొక్క సమూహాన్ని చెడగొట్టే అనేక విషయాలను ఆయన దూరపరుస్తూ ఉంటున్నాడు. వాటి విషయంలో ఆయన ఎన్నడూ కూడా వాటిని అంగీకరించేవాడు కాదు. కనుక ఈ ఐక్యత విషయంలో విశ్వాసులమైనటువంటి మనము చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారముగా ఉన్నాం. అందుచేత ఈ 6వ అధ్యాయంలో మరొక విషయాన్ని పౌలు గారు ఎత్తి మాట్లాడుతూ సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల మధ్య ఒకరిపై ఒకరికున్న వ్యాజ్యాల విషయంలో, అనగా న్యాయ సంబంధమైనటువంటి కొన్ని వ్యాజ్యాలు, ఈ వ్యాజ్యాల విషయంలో వారు ఒకరిపై ఒకరు వ్యాజ్యమాడడం, ఈ వ్యాజ్యాలు కూడా వారు న్యాయాధికారుల యొద్దకు వెళ్ళి విశ్వాసులు కానటువంటి వారు క్రైస్తవేతరులైనటువంటి న్యాయాధిపతుల వద్దకు వెళ్ళి ఈ వ్యాజ్యాలను తీర్చుకోవడానికి వారు చేసే ప్రయత్నాలు, తద్వారా దేవుని నామమునకు అవమానం కలుగుతుందని పౌలు గారి యొక్క ఉద్దేశాన్ని మనం గమనిస్తూ ఉంటాం ప్రియులారా. కనుక విశ్వాసుల మధ్య ఉన్నటువంటి ఈ తగాదాలు, వ్యాజ్యాలు ఇవన్నీ పరిష్కరించుకోవడానికి దేవుడు విశ్వాసులకే గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఈ అవకాశాన్ని విశ్వాసులు సద్వినియోగపరచుకోవాలి. ఎందుచేతంటే మనం క్రీస్తులో ఎంత ఉన్నతమైన వారమో పౌలు గారు ఈ యొక్క సందర్భాన్ని ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. మనం 6వ అధ్యాయమును ఒకసారి మనం బైబిల్ తెరిచి ఆ భాగాన్ని మనం గమనించగలిగితే 6వ అధ్యాయము మొదటి భాగం 11 వచనాల వరకు గల ఈ భాగంలో కోర్టు వ్యాజ్యములు గూర్చినటువంటి విషయాలు మాట్లాడతాడు. తర్వాత 12 నుంచి 20 వచనాలు ఈ భాగంలో తిరిగి మరలా జారత్వము, క్రీస్తు దేహమైనటువంటి శరీరమైనటువంటి సంఘాన్ని, సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క ఆ స్థితిని ఎలాగూ పాడు చేస్తుందో, విశ్వాసి ప్రభువుకి ఏమై ఉన్నాడో, విశ్వాసి యొక్క దేహము పరిశుద్ధాత్మని యొక్క నిలయముగా పేర్కొంటూ ఆ దేహానికి చెడు చేసే పాపమునకు దూరముగా ఉండాలని 2వ భాగములు అనగా 12వ వచనం నుండి మిగిలిన ఆ చివరి భాగం వరకు పౌలు గారు ఈ అధ్యాయంలో ఆయన పరిష్కారం చేయబోతూ ఉంటున్నాడు. మొదటి భాగాన్ని మనం మొదటి 11 వచనాలను నేను మీకు చదువుతున్నాను. దయచేసి మీరు మీ బైబిల్ తెరిచి ఈ భాగాన్ని, ఈ లేఖన భాగాన్ని గమనించవలసిందిగా నేను మీకు మనవి చేయుచున్నాను. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? మీకు సిగ్గు రావాలనని చెప్పుచున్నాను. ఏమి తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటే అన్యాయం సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులను అపహరించబడినిచ్చుట మేలు కాదా? అయితే మీరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగు చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు
కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారునైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టి వారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ప్రియమైన దేవుని సంగమా, ఈ మాటల్లోని ఆంతర్యాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఒక వ్యక్తి పాపము నుండి క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారా కడగబడినప్పుడు ఆ వ్యక్తిని పరిశుద్ధినిగా ఎంచుతూ ఉంటున్నాడు. కనుక ఇక్కడ విశ్వాసుల యొక్క స్థితి, క్రీస్తు యేసునందు వారికున్న ఆధిక్యతను విశ్వాసులు మర్చిపోతూ ఉంటున్నారు. ఒకప్పుడు పాపిగా ఎంచబడినటువంటి మనము ఇప్పుడు క్రీస్తు రక్తము చేత కడగబడిన తర్వాత మనము దేవుని యందు పరిశుద్ధులముగా పిలువబడుతూ ఉంటున్నాం. ఈ పరిశుద్ధులకు ఉన్నటువంటి ఆధిక్యతలు చాలా గొప్పవి. వాటిలో ఒకటి మనం ఇక్కడ చూస్తాం. అదేమిటంటే, మనము లోకానికి తీర్పు తీర్చువారముగాను, అలానే దేవదూతలకు తీర్పు తీర్చువారముగాను ఉన్నామనే సత్యాన్ని పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. ఇటువంటి ఆధిక్యతలు కలిగినటువంటి విశ్వాసులు వారి మధ్య చెలరేగినటువంటి వ్యాజ్యముల విషయమై వారు ఒకరిపై ఒకరు ఈ వివాదములను తీర్చుకోవడానికి క్రైస్తవేతరుల దగ్గరకు వెళ్ళడం అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయముగా పౌలు గారు హెచ్చరిక చేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. నిజమే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము క్రీస్తు యేసునందు ఉన్నతమైన స్థితిలోనికి తీసుకురాబడిన వారు. వాస్తవానికి మనము క్రీస్తు రక్తము చేత కడగబడిన వారముగా, వాక్యమనే ఉదక స్నానము చేత కడగబడిన వారముగా ఉన్నప్పుడు ఇప్పుడు మన ప్రాచీన స్వభావము మనం సంపూర్ణంగా విడిచిపెట్టవలసిన వారముగా ఉన్నాం. ఇప్పుడైతే మనం నవీన స్వభావమును ధరించుకున్నవారు. ఈ నవీన స్వభావం ధరించుకున్నటువంటి వారు దేవుని సంబంధమైన విషయాలలో, తోటి విశ్వాసులతో సహవాస సంబంధమైన విషయాలలో, అనేక విషయాలలో చాలా జాగ్రత్తగా మెలగవలసిన అవసరం ఉన్నది. ఇటువంటి సమయంలో మన ఆధిక్యతలను, దేవుడు మనకిచ్చిన ఆ గొప్ప స్థితిని మనం మర్చిపోతూ తిరిగి మరలా మునుపటి వల్లే మనం ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. అలాంటి పరిస్థితులు విశ్వాసుల మధ్య ఉండడము దురదృష్టకరమైన విషయముగా చెప్పవచ్చును. అంతేకాకుండా వారి యొక్క ఆధ్యాత్మిక స్థితిలో ఇంకా వారు సరిగ్గా ఎదగని వారుగానే ఉంటున్నారని కూడా మనం గుర్తు చేసుకోవాలి. అంటే వారిలో సరైన ఎదుగుదల లేదు. ఆధ్యాత్మికంగా వారు ఎదిగి దేవునిలో స్థిరపడిన వారు అవుతూ ఉంటే ఈ విషయాలన్నిటికీ వారు చాలా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఈ విషయాలకు వారు ప్రాధాన్యతను ఇస్తూ ఉంటున్నారంటే వారిలో ఇంకా శరీర సంబంధమైనటువంటి విషయాలు వారికి ఇంకా ఉన్నాయని కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం. అపోస్తులైన పౌలు ఈ యొక్క మాటను వారితో మాట్లాడినప్పుడు కూడా మీరు ఇంకా శరీర సంబంధులుగానే ఉన్నారు అని నేను భావిస్తున్నానని అంటాడు పౌలు గారు. కనుక ఈ శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు విశ్వాసి జీవితంలో ఎప్పుడైతే పోతూ ఉంటాయో అప్పుడు విశ్వాసి నిజముగా దేవుని ఉన్నతమైనటువంటి స్థితిని కలిగి జీవించడానికి తను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సర్వసాధారణంగా సంఘాలలో మనం గమనిస్తున్నటువంటి విషయాలు ఈ రీతిగా వ్యాజ్యాలు, ఒకరిపై ఒకరికి తగాదాలు ఉండడము, అపోహలు ఉండడము, ఒకరినొకరు నిందించుకోవడము, ఒకరినొకరు దూషించుకోవడము, ఒకరినొకరు తగులాడుకోవడము, ఇవన్నీ ఈ ఆధునిక క్రైస్తవ సమాజంలో కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇలాగూ సంఘాలలో జరుగుతున్నవంటే ఆ సంఘాలు ఆధ్యాత్మికంగా ఎదగడం లేదు, వారింకా పసిపిల్లల స్థితిలోనే ఉన్నారు అని కూడా మనం గమనించాలి.
ఇటువంటి విషయాలలో మనం పరిష్కారం చేసుకోదగినటువంటి ఒక అనుకూలతను పౌలు గారు ఈ లేఖ ద్వారా మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. మన మధ్య ఉన్న ఏ వ్యాజ్యమైనా కూడా మొదట మనల్ని మనం పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కనుక దేవుని దృష్టిలో సాటి విశ్వాసిపై కోర్టుకు వెళ్ళడం మంచి విషయం కాదు అని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒక విశ్వాసి మరొక విశ్వాసిపై ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇలాగున్న పౌలు గారు చెప్పడం ద్వారా పౌలు ఇక్కడ న్యాయ వ్యవస్థను, కోర్టులను ఆయన తప్పుపడుతున్నాడు అని మనం అనుకోవడం సరైనది కాదు. ఆయన న్యాయ వ్యవస్థను కానీ కోర్టులను కానీ ఆయన తప్పుపడటం లేదు. ఎందుకంటే తానే ఆనాటి న్యాయస్థానాలను ఉపయోగించుకున్నటువంటి సందర్భాలు పౌలు గారి యొక్క ఆ పరిచర్యలో మనం గమనిస్తుంటాం. అపోస్తుల కార్యముల గ్రంథము 25వ అధ్యాయము 10-11 వచనాలను మనం అక్కడ గమనిస్తే కైసరు న్యాయపీఠం ఎదుట నిలబడినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తుంటున్నాం. ప్రియులారా, విశ్వాసులు ఇక్కడ మనం గమనించే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, విశ్వాసులు సాటి విశ్వాసులతో తమకున్నటువంటి తగువులు విషయమై తమకు అందుబాటులోనున్న అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలి, కానీ లోకపరమైనటువంటి న్యాయస్థానాలకు వెళ్ళకూడదు అనేది పౌలు గారి యొక్క ఉద్దేశం. ఒకవేళ విశ్వాసికి అవిశ్వాసికి మధ్య తగువులున్నప్పుడు అటువంటి విషయాలలో మనము న్యాయస్థానాలను సంప్రదించవచ్చు. కానీ ఒక విశ్వాసికి మరొక విశ్వాసికి మధ్య, అనగా సాటి విశ్వాసి విషయంలో మనకు ఏమైనా వివాదాలుంటే ఒక విశ్వాసిగా విశ్వాసులముగా మనము వాటిని పరిష్కరించుకోవడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాలను మనం సద్వినియోగపరచుకోవాలి. ముఖ్యంగా మనం ఇక్కడ ఈ వచనాలను మనం గమనిస్తూ ఉంటే 2వ వచనములు అంటాడు ఆయన, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన యెడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? మీకు సిగ్గు రావాలనని చెప్పుచున్నాను అని అంటాడు. ఇక్కడ మీకు సిగ్గు రావాలనని చెప్పుచున్నాను అని అంటాడు. ఎందుకు ఇక్కడ సిగ్గుపడవలసినటువంటి అవసరత ఉన్నది? ఒకవేళ ఇద్దరు క్రైస్తవులు వారి మధ్య తలెత్తిన విభేదాల విషయంలో వారు సంఘపరముగా ఆ వ్యాజ్యాలను తీర్చుకోకుండా న్యాయస్థానాలను ఆశ్రయించడంలో ఉన్నటువంటి తప్పిదం ఏమై ఉన్నదంటే, తద్వారా మనము దేవుని నామమును అవమానపరిచిన వారమై ఉన్నాము అని అంటాడు. అక్కడ మనము దేవుని నామమును అవమానపరచడం మాత్రమే కాదు, ఇంకా సమాజంలో, క్రైస్తవేతర సమాజంలో విశ్వాసులమైనటువంటి మనపై వారు చిన్న చూపు చూసే అవకాశాన్ని మనం ఇస్తూ ఉంటున్నాము. మనలో ఇటువంటి వివాదాలను వారి దగ్గరకు తీసుకొని వెళ్ళి పరిష్కరించడం ద్వారా వారికి మనం ఒక అవకాశాన్ని ఇస్తున్నాం. అందుకొరకు అటువంటి అవకాశాన్ని ఇవ్వకూడదు అని అంటాడు. అలాంటి కాలంలో, పౌలు జీవించినటువంటి కాలంలో ముఖ్యంగా న్యాయ వ్యవస్థ విధానం, ఇప్పుడు అక్కడ సామాజిక పరమైనటువంటి వివాదాలు తలెత్తినప్పుడు స్థానికంగా వారు అక్కడ ఉన్నటువంటి సివిల్ కోర్టులకు వెళ్ళి వారి యొక్క వ్యాజ్యాలను తీర్చుకునే వెసులుబాటు వారుకున్నది. అయితే ఈ న్యాయస్థానాలు ఎక్కడుంటాయంటే స్థానిక మార్కెట్ యొక్క నడిబొడ్డున ఒక ఉన్నతమైన పీఠం ఒకటి ఉంటుంది. స్థానిక మార్కెట్ స్థలములో, ఆ కూడలిలో, ఆ మధ్యలో బహిరంగంగా అక్కడ ఒక న్యాయమూర్తి ఆసీనులు అవ్వడానికి అవసరమైనటువంటి ఒక
ఆసనం ఉంటుంది. ఆ ఆసనంపై కూర్చొని ఈ వివాదాలన్నిటినీ కూడా న్యాయమూర్తి పరిష్కరిస్తూ ఉంటాడు. ఇది బహిరంగంగా జరుగుతున్నటువంటి విషయం. మార్కెట్ కూడలంటే చాలామంది మనుషులు, అనేక రకాల మనుషులు వారి వ్యాపార కార్యకలాపాల నిమిత్తమై ఆ మార్కెట్ ప్రాంగణంలోనికి లేక ఆ బజార్లోనికి వస్తూ పోతూ ఉంటారు. అందుచేత వీరందరి మధ్య ఇటువంటి వ్యాజ్యాలు తీర్స్తూ ఉన్నప్పుడు ఈ గ్రీకు సంస్కృతిలో ఇది ఒక వినోదభరితమైనదిగా, న్యాయపరమైనటువంటి ఒక యుద్ధంగా అందరూ దానిని వీక్షిస్తూ ఆనందిస్తూ ఉంటారు. ఈ బహిరంగంగా తీర్పులు జరుగుతున్నప్పుడు అక్కడున్న వారందరికీ ఇది ఒక వేడుకగా కనబడుతూ ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు తమ యొక్క వ్యాజ్యాలను తీర్చుకోవడానికి న్యాయాధిపతి దగ్గరకు వచ్చి ఇలాంటి వ్యవహారాల్లో వారు న్యాయాన్ని కోరుతున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా అనేక మందికి బహిర్గతమవుతూ ఉంటాయి. అంటే సర్వసాధారణంగా ఈ వ్యాజ్యం ఎవరిదైనా కావచ్చు, చివరికి అది ప్రజలందరికీ వారి యొక్క వినికిడిలోనికి వస్తూ ఉంటుంది. బహిరంగంగా వ్యాజ్యం ఆడడం అంటే ఈ బహిరంగ ప్రదేశాల్లో ఇటువంటి పరిస్థితులు జరిగినప్పుడు ఆ నోట అందరికీ తెలిసిపోతూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిపోవడం వలన ఏమవుతామంటే అందరిలో పలచనబడిపోతాం. మనకున్నటువంటి ఒక గొప్పతనాన్ని మనం పోగొట్టుకుంటూ ఉంటాం, చులకనైపోతాం. కనుక ఇలాంటి బహిరంగ న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ విశ్వాసి మరొక విశ్వాసి పైన వ్యాజ్యాలను వేసుకుంటూ ఈ న్యాయస్థానాలను వారు ఆశ్రయించడం ద్వారా సమాజంలో విశ్వాసులు పలచబడిపోతూ ఉంటున్నారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి కొన్ని ప్రామాణికమైనటువంటి నైతికపరమైన విషయాలన్నిటిలో వీరు సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. అటువంటి సమాజం ఎదుట తమను తాము అపహాస్యమునకు గురి చేసుకునే పరిస్థితులు వస్తూ ఉంటే అది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఒక కుటుంబంలోని సమస్యలు కుటుంబంలోనే పరిష్కరించుకుంటే అది ఒక ఉన్నతమైనదిగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది. అట్లా కాకుండా కుటుంబం బజార్లు పడిపోయి రోడ్డు మీద ఉన్నటువంటి వారందరికీ దీన్ని బహిర్గతం చేయడం వలన ఆ కుటుంబం పట్ల ఉన్నటువంటి గౌరవము సమాజంలో ఆ కుటుంబం కోల్పోతుంది. తద్వారా ఏమవుతామంటే మనము సమాజంలో చాలా చులకనైపోతాం. నేడు క్రైస్తవ సమాజం కూడా ఇటువంటి పరిస్థితుల్లోనికి వెళుతుందని పౌలు గారు ఆనాడే హెచ్చరిక చేసి ఆయన మాట్లాడుతుంటున్నాడు. ఇక్కడ ఒక మాట అంటాడు, అనీతిమంతుల ఎదుట అనే మాట అంటాడు. అనీతిమంతుల ఎదుట మీరు వ్యాజ్యమాడుటకు తెగించుచున్నారు కదా అని అంటాడు. అనీతిమంతులు అనగా ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, అనీతిపరులు అనే ఈ పదాన్ని పౌలు మతపరమైనటువంటి కోణంలో ఉపయోగిస్తూ ఉంటున్నాడు, నైతికపరమైన కోణంలో కాదు. అంటే బయట న్యాయమూర్తులుగా వ్యవహరించే వారందరూ వారు అనీతిపరులని మనం చెప్పడం లేదు. ఇక్కడ పౌలు ఈ మాటను వాడినటువంటి సందర్భం ఏమిటంటే దీనిని కేవలము మతపరమైనటువంటి కోణములోనే చూస్తూ ఉంటున్నాడు. ఇది సామాజికమైన నైతిక పరిస్థితుల్లో ఆ కోణంలో ఆయన చూడడం లేదు. తద్వారా మనము కొరింథీ పట్టణ న్యాయమూర్తులు చెడ్డవారని మనం ఆలోచన చేయడానికి అది సరైనది కాదు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే వారు ఆ సమాజంలో మంచివారైనా కూడా వారు క్రైస్తవులు కారు. ఇది మనం తెలుసుకోవాలి. వారు క్రైస్తవులు కారు, నిజమైన దేవుణ్ణి వారు ఎరిగిన వారు కారు. క్రైస్తవేతరులైనటువంటి వారు కనుకనే వారి మధ్యకు మనము వీటిని తీసుకుని వెళ్ళడము అవమానకరము అని పౌలు గారి ఈ మాటలో తెలియచేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, కనుక వారు రాబోయే దినాల్లో విశ్వాసులు ఏమై ఉన్నారో అనే విషయాన్ని గమనించుకోవాలి. మనం ఏమై ఉన్నాము? దేవుడు క్రీస్తు యేసునందు మన పాపములన్నింటినీ క్షమించి కొట్టివేసి
మనలను తన బిడ్డలుగా చేసుకోవడం మాత్రమే కాదు, మనకు ఒక ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు అనేది పౌలు గారు ఇక్కడ మనకు తెలియజేస్తున్నటువంటి ఒక గొప్ప సంగతి. ఏమిటంటాడు? 2వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చూస్తే, విశ్వాసులుగా మనకున్నటువంటి ఆధిక్యతలు ఏమిటి? మనము పరిశుద్ధులం అనే మాటను మనం గుర్తించుకోవాలి. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? అంటే రాబో దినాలలో లోకానికి తీర్పు తీర్చే అవకాశాన్ని దేవుడు తన పరిశుద్ధులకు, తన ప్రజలకు ఆయన ఇస్తూ ఉంటున్నాడు. మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మీరు లోకానికే తీర్పు తీర్చబోతున్నారు భవిష్యత్తు రాబో దినాలలో. ఒక లోకానికి మాత్రమే కాదు, ఇంకా దేవదూతలకు కూడా తీర్పు తీర్చుదురని మీరు ఎరుగురా? అంటే అంత ఉన్నతమైనటువంటి స్థానంలోనికి దేవుడు మిమ్మలను తీసుకొని వెళ్ళి ఉంటే, మీరు ఆ ఉన్నతమైన స్థితిని గుర్తించక అల్పమైన స్థితికి దిగజారిపోతూ ఉంటున్నారు. ప్రియులారా, నిజంగానే మనం ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనం చాలా దిగజారిపోతున్నామనే సత్యాన్ని గమనించుకోవాలి. క్రైస్తవ సంఘాలైనా, క్రైస్తవ సమాజమైనా, క్రైస్తవ కుటుంబాలైనా ఈ విషయాలలో దేవుడు మనకిచ్చే ఆధిక్యతలను మనం జ్ఞాపకం చేసుకోకపోతే, మన యొక్క స్థితిని దేవుడు ఎంత ఉన్నతంగా ఉంచాడో అనే విషయాన్ని మనం తెలుసుకోకపోతే మనము ఇటువంటి తప్పిదాములో పడిపోతాము. ఇంకా లోకములో మనం పలచబడిపోయే ప్రమాదం ఉంటూ ఉన్నది. అందుచేత లోకమునకు తీర్పు తీర్చువారుగా ఉన్నారు. లోకస్తుల దగ్గరకు న్యాయ తీర్పుకై మనం వెళ్ళకూడదు. మనం ఒకరికి తీర్పు తీర్చే స్థానంలో ఉండి మనపైన ఇతరులు తీర్పు తీర్చడం అంటే అది చాలా సిగ్గుచేటు, మనం సిగ్గుపడవలసినటువంటి విషయం. కనుక మనము తీర్పు తీర్చేవారమే. మనము మన మీద ఇంకొకరు తీర్పు తీర్చకూడదు. ప్రభువైన అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో ప్రభు అంటాడు, ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు ఈ 12 సింహాసనముల మీద ఈ 12 మంది శిష్యులు వారు ఆసీనులై ఇశ్రాయేలుల 12 గోత్రాలకు వారు తీర్పు తీరుస్తారని వాగ్దానము ప్రభు వారికి ఇచ్చి ఉంటున్నారు. ఇంకొక మాట మనం పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనములో కూడా మనం చూస్తాం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించును అని అంటాడు. అందుచేత ఇటు లోకానికైనా ప్రభువుని అంగీకరించినటువంటి వారికి, ప్రభువుని అంగీకరించిన వారు తీర్పు తీరుస్తారు. అంత మాత్రమే కాదు, దేవదూతలు తప్పిదం చేసినటువంటి దేవదూతలకు కూడా తీర్పు తీర్చే అవకాశాన్ని దేవుడు తన ప్రజలకు ఆయన ఇచ్చి ఉన్నాడు. కనుక క్రైస్తవులు ఇంతటి అద్భుతమైన విధి కోసం దేవుడు వారిని సిద్ధపరుస్తూ ఉంటే, కొరింథీ క్రైస్తవులు వారి మధ్య వివాదాలను తీర్చడానికి వారు అన్యుల దగ్గరకు వెళ్ళడము ఎంతవరకు సమంజసము? దానిని మనం ఎలాగో అనుమతించగలము? దేవుడు ఎలాగ అనుమతిస్తాడు? ప్రియులారా, ఈ విషయాలు మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యము మనం చదవటం మాత్రమే కాదు, వాక్యానుసారంగా మన జీవితాలను మలుచుకోవడానికి మనం ప్రయత్నం చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. నేడు కోర్టుల్లో క్రైస్తవుల యొక్క వివాదాలు చాలా ఉంటున్నాయి. సంఘాల్లోని వివాదాలు చాలా ఉంటున్నాయి. వర్గాలుగా విడిపోవడము, ఒకరిపై ఒకరు వ్యాజ్యాలు వేసుకోవడము, కోర్టులకు వెళ్ళడము, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడము, చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు క్రైస్తవ సమాజంలో, సంఘంలో చోటు చేసుకుంటుండగా,
ప్రియులారా, మనము ఎంత వెనుకబడిపోయి ఉన్నామో మనం ఒకసారి గమనించాలి. వ్యక్తిగతముగా క్రైస్తవ లోకము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత మనకున్నది అనేది మనం గమనిస్తున్నాం. పౌలు గారు చాలా గద్దింపును ఆయన ఇస్తూ ఉన్నాడు సమాజానికి, క్రైస్తవ సమాజం. మీలో ఒక్క బుద్ధిమంతుడైనను లేడా? మీ విశ్వాసపు సమూహములో, మీ పరిశుద్ధుల సమూహములో, దేవుని సంఘములో బుద్ధి చెప్పేవాడు, బుద్ధిమంతుడు ఒక్కడైనా కూడా లేడా అని పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు. ప్రియులారా, చూడు, ఇక్కడ కొరింథీ విశ్వాసులు తమకున్నటువంటి అపారమైన లోక సంబంధమైన జ్ఞానాన్ని బట్టి వారు గర్వపడుతూ ఉంటున్నారు, కానీ వారి చర్యలు వారిలో తెలివైన వ్యక్తి లేడని చూపిస్తూ ఉంటున్నాయి. మనకున్నటువంటి ఆధిక్యతలను బట్టి మనం గర్వపడవచ్చు, కానీ మన చర్యలు మనమేంటో మనల్ని బహిర్గతం చేస్తాయి. ప్రియులారా, ఇప్పుడు కొరింథీ సంఘంలోని విశ్వాసుల యొక్క చర్యలు కూడా వారిలో తెలివైన వ్యక్తి లేడని వారు అని చూపిస్తూ ఉంటున్నాయి. వాస్తవానికి వారు మేము చాలా జ్ఞానవంతులమని అనుకుంటూ ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితులు కొరింథీ సంఘంలో ఉన్నాయి. అలాంటి కొరింథీ సంఘం లాంటి సంఘాలు నేడు మన క్రైస్తవ సమాజంలో కూడా ఉంటున్నాయి. క్రైస్తవులు దేవుని సూత్రాల ప్రకారం తమలో తాము వివాదాలను పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. అంత మాత్రమే కాదు, ఇది సంఘం ద్వారా లేదా క్రైస్తవ మధ్యవర్తిత్వం ద్వారా కూడా పరిష్కరించుకోవాలి. మనలో ఉన్న వివాదాలను మన మధ్య మనమే పరిష్కరించుకోవడానికి మనం ప్రయత్నం చేయవలసిన వారమై ఉన్నాం. క్రైస్తవేతరుల దగ్గరికి మనం వెళ్ళవలసిన పరిస్థితి కాదు. దీని ద్వారా క్రైస్తవులకు ఒకవేళ క్రిమినల్ చట్టాన్ని నిర్వహించడానికి తమకు సొంత కోర్టు వ్యవస్థ ఉండాలని క్రైస్తవులు భావించడం కూడా సరైనది కాదు. అంటే కొన్ని సివిల్ పరిష్కారాలు, అంటే కొన్ని మామూలు వ్యాజ్యాలు, వీటన్నిటినీ మనలో మనం వాటిని పరిష్కరించుకోవడానికి ఆస్కారం ఉంది. అంత మాత్రం చేత ప్రభుత్వ అధికారులను, న్యాయ వ్యవస్థలను వాటిని మనం తృణీకరించడం అనేది కూడా కాదు. అలాగున తృణీకరించకూడదని పౌలు గారు కూడా మరొక సందర్భంలో మాట్లాడతాడు. రోమాపత్రిక 13వ అధ్యాయము 4-5 వచనాల్లో ఈ క్రిమినల్ విషయాల్లో చట్టాలను ఒకవేళ మనం ఉల్లంఘించడం అనేది కూడా అది అంత మంచి చర్య కాదని పౌలు గారు మాట్లాడుతూ ఉంటారు. చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూస్తాం. 3 నుండి, ప్రభుత్వము చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండకోరితివా? మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. నీవు చెడ్డది చేసిన యెడల భయపడము, వారు ఊరకే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉంట ఆవశ్యకం. కనుక ఈ క్రిమినల్ చర్యల్లో అనగా మనుషులు ఒకరికొకరు బాధించుకోవడం, లేకపోతే హత్యలు జరిగించడం, ఇటువంటి విషయాలన్నింటిలో కూడా ప్రభుత్వ అధికారులు దేవుని యొక్క పరిచారకులుగా ఉన్నారని కూడా చెప్తూ ఉంటున్నాడు పౌలు గారు. కనుక క్రైస్తవుల యొక్క స్వాతంత్రాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా తెలుసుకుంటున్నాం. ఏమిటా స్వాతంత్రం అంటే, మనకున్నటువంటి తగాదాల విషయంలో మనకు మనమే పరిష్కరించుకునే వెసులుబాటు మనకున్నది. అంత మాత్రం చేత మన ప్రభుత్వాన్ని కానీ న్యాయ వ్యవస్థను కానీ మనం తృణీకరించడం కాదు. కొన్ని మనకు అతీతంగా ఉన్నటువంటి విషయాల పరిష్కార విషయంలో, అనగా క్రిమినల్ చర్యల విషయంలో మనము తప్పకుండా అధికారుల యొక్క అధికారానికి మనం లోబడవలసిన వారమే. ఎందుచేతంటే చెడ్డ విషయాల్లో వారు మనకు తీర్పు తీర్చడానికి దేవుని పరిచారకులుగా వారు ఉన్నారని పౌలు ఆ సందర్భంలో కూడా మాట్లాడతాం. కనుక మనం చట్టానికి ప్రభుత్వాలకు మనం లోబడుతూనే
మన మధ్య ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించుకోవడంలో మనం తగు రీతిగా వ్యవహరించవలసిన వారముగా ఉన్నాము. దీని ద్వారా సమాజానికి మనం మేలు చేయగలిగిన వారముగా ఉండాలి. అలానే సమాజానికి మాదిరికరముగా మనం ఉండాలి. అంత మాత్రమే కాకుండా సమాజంలో మనం వివాదాస్పదంగా ఉండకూడదు. ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ చట్టాలను కానీ మనం ధిక్కరించడం సబబు కాదు అనేది మనము ఈ విషయాలలో మనం స్పష్టత కలిగి ఉండాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేయుచున్నా. కనుక ఈలాగున మనము మన యొక్క వివాదాలను వ్యాజ్యాలను మనం తీర్చుకోవడంలో మనమే వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగూ పరిష్కరించుకోకుండా మనము అన్యుల యొద్దకు వెళ్ళడము అది సరైనటువంటి పని కాదు. దేవుని దృష్టిలో అది చట్టవిరుద్ధమైనదిగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కొరింథీ విశ్వాసులు తమ సమస్యలను తామే పరిష్కరించుకోవడం లేదు సరికదా, కోర్టుల్లో ఒకరినొకరు మోసపుచ్చుకునేందుకు చూస్తూ ఉంటున్నారు. ఒకరినొకరు మోసపుచ్చుకునే పరిస్థితులు కూడా మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. కనుక దేవుని దృష్టిలో ఇది చాలా విపరీతంగా దేవుడు ఎంచుతూ ఉంటున్నాడు. దీని యొక్క పర్యవసానం ఎట్లా ఉన్నదంటే మనం 9వ వచనం నుండి చూస్తే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? అన్యాయస్తులైనటువంటి వారు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఈ అన్యాయస్తుల జాబితాలో ఉన్నటువంటి వారు ఎవరెవరంటే అక్కడ మనం 9-10 వచనాల్లో చూస్తాం. మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకునివారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఒకానొక సమయంలో కొరింథులో ఉన్నటువంటి వారందరూ కూడా ఇటువంటి పాపములో ఉన్నటువంటి వారే. ఈ పాపములో నుంచి దేవుడు వారిని బయటకు తీసుకొచ్చాడు. కానీ తిరిగి మరలా వారు అదే అన్యాయస్తులుగా అదే పాపమునకు వారు తిరిగి వెళుతూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. 11వ వచనంలో అంటాడు, మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోనే మనం ఉన్నాము. ఇప్పుడైతే మనము దేవుని చేత నీతిమంతులముగా పరిశుద్ధపరచబడిన వారముగా ఉన్నాం. దేవుని రాజ్యమునకు వారసులు కానటువంటి ఈ జాబితాను మనం గమనిస్తున్నాం. ఎవరోళ్ళు జారులైనను, జారత్వం కలిగిన వారు, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను, వీరందరూ దేవుని రాజ్యమునకు వారసులు కారు. ఒక ఆశ్చర్యకరమైన విషయం మనము గమనిస్తాం ప్రియులారా. ఆనాటి ఆ రోమా సమాజంలో మనం గమనిస్తే రోమా ప్రభుత్వాన్ని అప్పటి వరకు పరిపాలన చేసిన 15 మంది రోమా చక్రవర్తులలో 14 మంది చక్రవర్తులు వారు స్వలింగ సంపర్కులుగా ఇంకా ద్విలింగ సంపర్కులుగా పేర్కొనబడిన వారుగా ఉన్నారు. చాలా దుర్మార్గమైనటువంటి చక్రవర్తులు వారందరూ కూడా. పురుషుడు మరొక స్త్రీతో అలాగున వేశ్యలతో సాంగత్యం చేసే ఈ సంపర్కాన్ని గ్రీకులో మలకోయ్ అని అంటారు. మలకోయ్ అనగా పురుషుడు మరొక వేశ్యలతోటి అలాగున చేసేది. ఇంకొక జారత్వం ఉన్నది, దాన్ని ఏమంటారంటే అర్సెనోకోయిటాయ్ అంటారు. అర్సెనోకోయిటాయ్ అంటే ఇది స్వలింగ సంపర్కులు, లేక వాళ్ళు వారికి వారే స్త్రీలు పురుషులు ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వారుగా చెప్పబడతాం. ఈ 2 రకాలకు చెందినటువంటి పాపము చేసే చక్రవర్తులు 14 మంది ఉన్నారని చెప్పబడతాం. విశేషంగా పౌలు కాలంలో ఉన్నటువంటి నీరో చక్రవర్తి
తను ఎంత దిగజారిపోయాడంటే ఈ నైతికపరమైనటువంటి విషయాలలో. నీరో ఒక బాలుడిని, ఆ బాలుడి పేరు స్పోరస్ అనే బాలుడిని తను వివాహమాడతాడు. తను వివాహమాడి అతన్ని ఊరేగింపుతో తన రాజమందిరానికి తీసుకొచ్చి తన భార్యనుగా పెట్టుకుంటాడు, ఒక బాలుణ్ణి. అదే సమయంలో చక్రవర్తి మరొక వ్యక్తితో సహజీవనం చేస్తూ ఉన్నాడు. ఆ సహజీవనంలో ఈ చక్రవర్తి ఆ వ్యక్తికి భార్యగా వ్యవహరిస్తూ ఉంటున్నాడు. చూడండి ప్రియులారా, ఒక బాలుణ్ణేమో భార్యగా స్వీకరించి ఆ బాలుడికి భర్తగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తే తిరిగి మరొక వ్యక్తితో సహజీవనం చేస్తూ ఆ వ్యక్తికి భార్యగా తను పాపం చేస్తూ ఉన్నాడు. ఇటువంటి ద్విలింగ సంపర్కం అనే మాట. ఇటువంటి సంపర్కంలో ఈ చక్రవర్తులు ఉన్నారు. ఆ సమాజంలో ఇటువంటి జారత్వాన్ని వారు పాపముగా పరిగణించే పరిస్థితులు లేరు కనుక దాన్ని చట్టపరంగా చెల్లుబాటు చేసుకొని వ్యవహరిస్తూ ఉంటున్నారు. చక్రవర్తులు, రాజులు వీళ్ళే దాన్ని చేస్తూ ఉంటే ఇక ప్రజల్లో దాని పట్ల ఎలాంటి భయం ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, నేటి సమాజంలో కూడా, ఈ ఆధునిక సమాజంలో కూడా ఇటువంటి పోకడలు మనం చూస్తూ ఉన్నాం. వీటిని చట్టపరం చేస్తున్నటువంటి దేశాలున్నాయి. ఇలాంటి దేశాల్లో ఈ పాపం మరి ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నది. క్రైస్తవులమైనటువంటి మనము ఈ పాపములకు మనము దూరముగా ఉండవలసిన వారముగా ఉన్నాము. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని ఆజ్ఞలో నుండి మనము ఈ విషయాలను గ్రహించినప్పుడు జాగ్రత్తగా వీటికి మనం దూరంగా ఉండాలి. వీటిని ఎప్పుడు కూడా ప్రోత్సహించకూడదు. కనుక ఈ పరిస్థితులు ఉన్నవారు ఎవరైనా సరే దేవుని యొక్క రాజ్యమునకు వారు వారసులు కారు. దేవుని రాజ్యములో నుండి వారు కొట్టివేయబడుతూ ఉంటున్నారు. ఒకవేళ ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి సంఘాన్ని, కొరింథీ విశ్వాసులను వారు ఆ పాపములు ఉన్నప్పుడు ప్రభువు ద్వారా వారు రక్షింపబడి పరిశుద్ధపరచబడిన తర్వాత తిరిగి మరలా ఇలాంటి అన్యాయాన్ని, నైతికపరమైనటువంటి పాపాన్ని వారు చేయడానికి ప్రోత్సహింపబడకూడదు. ఈ విషయాల్లో, వ్యాజ్యాల విషయంలో కూడా వారు ప్రోత్సహింపబడడానికి పౌలు గారు ఒప్పుకోవడం లేదు. ఇంకా విశ్వాసికి ఉన్నటువంటి స్వాతంత్రాన్ని గురించి కూడా మాట్లాడుతూ ఆ స్వాతంత్రానికి ఉన్న హద్దుని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. మనకు ప్రభువులో స్వాతంత్రం ఇవ్వబడింది, కానీ అలాగనే మనకు ఒక హద్దు కూడా ఉన్నది. మనం గమనిస్తే ఇక్కడ 12వ వచనం నుండి, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీయు చేయతగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోపరచుకొనబడనొల్లను అంటాడు. తనకున్నటువంటి స్వాతంత్రాన్ని గురించి పౌలు గారు మాట్లాడతాడు. అన్నిటి యందు స్వాతంత్రం ఉన్నది, కానీ నేను అన్నిటినీ చేయను అని అంటాడు. అలానే అన్నిటి యందు స్వాతంత్రం ఉన్నది, నేను అన్నిటి ద్వారా తనను తాను లోబరుచుకునే పరిస్థితులకు వెళ్ళను అని అంటాడు. ఇది విశ్వాసికి ఉన్నటువంటి హద్దు. దేవుడు మనలను స్వతంత్రులుగా చేశాడని పౌలు గారి పత్రికలో మనం చూస్తాం. గలతీ పత్రికలో మనం చూస్తాం. గలతీ పత్రికలో మనం క్రీస్తు యేసునందు మనం స్వతంత్రులమయ్యాం. అయితే ఈ స్వాతంత్రాన్ని మనం ఎలాగ ఉపయోగించుకోవాలి, మనము తిరిగి మరలా ఆ స్వాతంత్రాన్ని ప్రయోగించే విషయంలో గలతీ పత్రికలో మనం చూస్తాం. చూడండి, 5వ అధ్యాయంలో మొదటి వచనం ఉంటాడు, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. తిరిగి 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడతారు. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. ప్రేమ విషయంలో మనము దాసులుగా ఉండాలి. శరీర సంబంధ విషయంలో మనకి ఇవ్వబడిన స్వాతంత్రాన్ని బట్టి ఆ స్వాతంత్రంలో మనము అన్నిటినీ చేయకుండా
అలానే అన్నిటికీ లోబడకుండా వశపరుచుకొనకుండా జాగరూకులమై ఉండవలసిన అవసరత మనకు ఉన్నది. కనుక పౌలు తనకున్న స్వాతంత్రాన్ని, తనకున్నటువంటి హద్దులను కూడా ఆయన తెలియచేస్తున్నప్పుడు విశ్వాసులమైనటువంటి మనము ఈ విషయాలలో, అందుకొరకు విశ్వాసి తన దేహము విషయంలో తను ఎలాగూ ఆలోచన చేస్తున్నాడో, తన దేహం విషయంలో తన దేహముతో కూడా తను చేసే పాపం ఎంత ఘోరమైనదో ఇక్కడ మిగిలిన వచనాల ద్వారా పౌలు గారు మాట్లాడుతూ ఉంటున్నాడు. 13వ వచనం నుండి చదువుదాం. భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అదంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకొనివాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలుసుకొనివాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. జారత్వమనే ఈ పాపం విషయమై విశ్వాసికి చేయబడే హెచ్చరిక ఏమైనదంటే, మనము ప్రభు కొరకే ఉన్నాము. అలాగనే ప్రభు మన యొక్క దేహము నిమిత్తమే అని అంటాడు ఇక్కడ. ప్రభు దేహము నిమిత్తమే. 13వ వచనము 2వ భాగం చూస్తాం. దేహము జారత్వం నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. మనము దేవునికి చెందిన వారు, క్రీస్తు యేసు ద్వారా దేవునికి చెందిన వారముగా మనం కొనబడ్డాం. విలువైన రక్తము ద్వారా మనం కొనబడ్డాం. కాబట్టి మనము సంపూర్ణముగా దేవునికి చెందిన వారమైన, దేవుని సొత్తు అయినటువంటి వారముగా ఉన్నాం. మన శరీర అవయములన్నీ కూడా దేవుని సొత్తే. మన మనస్సు సమస్తము కూడా దేవుని సొత్తు అయింది. కనుక ఈ శరీర అవయములతో కానీ మానసికంగా కానీ మనము దేవునికి విరోధముగా చేసే ప్రతి పాపము దేవుని శరీరముగా లేక దేవునికి ఆలయముగా ఉన్న ఈ శరీరమును మనం పాడు చేస్తూ ఉంటున్నాము. చాలా క్లియర్గా పౌలు గారు ఇక్కడ మాట్లాడుతాం. మనుషుడు చేసే పాపములో రకరకాల పాపాలు ఉంటాయి. ఈ పాపములు శరీరమునకు వెలుపల ఒకవేళ అవి ఉండవచ్చునేమో, కానీ జారత్వం అనే పాపము అది శరీరమునకు సంబంధించినటువంటి పాపము. ఎందుకు శరీరమునకు సంబంధించిన పాపము? ఇది శరీరముతో చేసే చర్య గనుకనే దేవుడు అధికారముగా ఒక స్త్రీని పురుషుణ్ణి పరిశుద్ధ వివాహ బంధములో జతపరచబడినప్పుడు వారిద్దరూ ఏక శరీరమై ఉన్నారని ఆ స్త్రీ పురుషుని గురించి చెప్పబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ స్త్రీతో కాకుండా వేరొకరితో పాపము చేయడం బట్టి ఇప్పుడు ఈ శరీరము వారితో ఏకమైపోతూ ఉంటున్నది. దేవుడు పరిశుద్ధ సంబంధ బాంధవ్యాలను దేవుడు మనకిచ్చినప్పుడు వాటిలో మనం మమేకమై ఉండాలి, కానీ వాటికి వెలుపల మనము ఆ మమేకత్వాన్ని కలిగి ఉండకూడదు. ఎప్పుడైతే ఇటువంటి పాపం మనం చేస్తామో ఆ పాపము దేవునికి ఆలయముగా, దేవుని ఆత్మకు ఆలయముగా ఉన్న ఈ దేహమును మలినపరుస్తుంది, పాపమునకు తీసుకుని వెళుతుంది. ఇది మనకు తగినది కానే కాదు. ఈ మాటలు విశ్వాసులుగా మనం గమనించవలసిన వారంగా ఉన్నాం ప్రియులారా. అందుచేతనే ఇక్కడ
జారత్వాన్ని తిరిగి మరలా ఈ 6వ అధ్యాయంలో మరలా ప్రస్తావించాడు. మనము క్రీస్తు ద్వారా కొనబడ్డాము, మనము దేవుని యొక్క సొత్తుగా ఉన్నాము. 18వ వచనం నుండి, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. ఈ దేహాన్ని దేవుడు పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. వాక్యం అనే ఉదక స్నానంతో మనం పవిత్రపరచబడ్డాం. ఇంకా క్రీస్తు యేసు యొక్క అమూల్యమైన రక్తము చేత మనం పవిత్రపరచబడ్డాం. పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం. ప్రియులారా, మనము ఎలాగూ పవిత్రపరచబడ్డాము, ఎలాంటి స్థితిలో మనం ఉన్నాము మనం ఇక్కడ గమనించాం. చూడండి, మొదటి అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనంలో అంటాడు, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడను కానీ తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడిను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మనము క్రీస్తు యేసు యొక్క విలువైన రక్తము చేత మనము కడగబడిన వారముగా ఉన్నాం. ఇంకా 2వ అధ్యాయంలో అంటాడు, అలా కడగబడినటువంటి మనము ఏమై ఉన్నామంటే 5వ వచనములు అంటాడు, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు ఈ దేహమనే ఈ దేవాలయమునకు మనము పరిశుద్ధ యాజకులుగా మనం ఉన్నాము. దేవుని ఆలయముగా ఉన్న నీ దేహానికి నీవే ఒక యాజకుడవు. ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. నీవే యాజకుడవు కనుక ఆత్మ సంబంధమైన బలులు, నీ ఆత్మ సంబంధమైన బలులు నీవు దేవునికి సమర్పించడంలో నీవే నీ స్వీయ దేవాలయమునకు నీవే యాజకుడుగా ఉన్నావు. ఇంకేమంటాడు, పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు ఇంకా మనం సజీవమైన రాళ్ల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కూడా కట్టబడుచున్నాం. ఇదే మందిరము, ఇదే దేవుని యొక్క నివాసము, దీనికే మనం యాజకులుగా ఉన్నాం. ఇది విశ్వాసి జాగ్రత్తగా గమనించాలి. అందుకొరకే పౌలు గారు అంటాడు, మనము ఆత్మ సంబంధమైన ప్రతి యాగమును దేవునికి సమర్పించుకోవాలి. జిహ్వా ఫలములను మనం దేవునికి సమర్పించుకోవాలి. స్తుతి యాగములు మనం దేవునికి సమర్పించుకోవాలి. ప్రియులారా, నీ దేహములో కొలువైన నీ దేవునికి నీవు యాజకునిగా సమస్తమును నువ్వు సమర్పిస్తూ నీవు ఇంకా అంతకంతకు దేవుని ఆలయముగా కట్టబడుతున్నప్పుడు ఈ యొక్క పరిశుద్ధ ఆత్మకు నిలయమైన ఈ దేహానికి మనము పాపమును అంటించకూడదు. ఇలాంటి పాపము మనం చేయకూడదు. కనుక చాలా లోతైన భావాన్ని ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. ప్రియులారు, విశ్వాసులమైన మనము ఈ విషయాలను ఎంత జాగ్రత్తగా మనం గమనించి వాటిని మనం వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుంటే మాత్రము మన యొక్క పరిశుద్ధతను మనం కొనసాగించగలం. లేకపోతే ఏదో నామమాత్రపు స్థితిలో మనం ఉంటే మనం ఇంకా పాపంలో కొట్టుకొని పోయే వారంగా ఉంటూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, మరి 6వ అధ్యాయంలో వ్యాజ్యముల విషయమై, దేవుని ఆలయముగా ఉన్న దేహం విషయమై చేయబడిన హెచ్చరికలు మనము మన యొక్క వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకోవాలి. మన సమాజంలో కానీ మన కుటుంబాల్లో కానీ ఉన్నటువంటి ప్రతి విధమైన వ్యాజ్యాలను మనం పరిష్కరించుకోవడానికి దేవుడు మనకు ఒక మంచి జ్ఞానాన్ని దయచేయాలని మనం ప్రార్థన చేసుకుంటాం. సమయోచితమైనటువంటి జ్ఞానంతో మనం ప్రవర్తించాలి. ఇంకా మనము నిష్కపటులుగా ఉండాలి. పావురం వలె నిష్కపటులుగా మనం కనబడాలి. ఎప్పుడైతే అలాగని మనం జీవించగలుగుతామో ప్రభువుకు మహిమకరముగా మనం ఉంటాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైన మా తండ్రి మీకు వందనాలు. నేటి బైబిల్ స్టడీలో మేము 6వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకున్నాం. వ్యాజ్యముల విషయంలో పరిష్కారాన్ని మేము కనుగొనడంలో ప్రభా, మీ అందే మేము ఆ పరిష్కారాన్ని కనుగొనగలం. మీకు వెలుపల మేము ఇలాంటి వ్యాజ్యాలను మేము తీర్చుకోవడం అది మీ చిత్తం కాదు. మీరు మమ్మల్ని ఆలయంగా చేసుకున్నారు, ఆత్మ సంబంధమైన ఆలయంగా. ఈ దేహమునైనా అది మీకు చెందినది కనుక ఈ దేహము ద్వారా పాపం చేయకూడదని కూడా మేము హెచ్చరిక చేయబడ్డాం. మానసికంగా శారీరకంగా మేము చేసే మీకు వ్యతిరేకమైన ప్రతి చర్య అది పాపంగా ఎంచబడుతుంది. అటువంటి విషయాల్లో మేము తప్పిపోకుండా తిరిగి క్రమపరుచుకునే కృప మాకు దయచేయమని కోరుతూ ఈ యొక్క బైబిల్ స్టడీలో పాల్గొన్న సంఘం అంతటిని దీవించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్ములను శోధంలోనికి తేక కీడు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలమును, మహిమయు నిరంతరమును నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు కృపయు, ఆదరణకర్తయగు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఈ బైబిల్ స్టడీలో పాల్గొన్న ప్రియులైన వారికి, సంఘానికి, మా భవిష్యత్ జీవితాలకు సదాకాలము తోడైండును గాక, ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.